అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పండుగ. సో ఈ పండుగని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే ఏ రకమైన రాఖీ కట్టాలి అని చెప్పి చాలా మంది ముందుగానే ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. రాఖీ పండుగ వచ్చినప్పుడు ఈ రాఖీ కడతాను అని చెప్పి. సో రాఖీలో మనం చిన్నప్పుడు స్పాంజ్ రాఖీస్ కట్టేవాళ్ళం, తర్వాత థ్రెడ్ రాఖీస్ కట్టాం, అండ్ ఇప్పుడు గోల్డ్ రాఖీస్ అండ్ సిల్వర్ రాఖీస్ కూడా వచ్చేస్తున్నాయి. ఈసారి వినూత్నంగా పర్యావరణ పరిరక్షణని కాపాడే విధంగా రాఖీని జరుపుకుందాం అని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు. సో ఆయన చెప్పింది ఏంటి అంటే, మీ తోబుట్టు యొక్క నక్షత్రాన్ని బట్టి ఏ చెట్టు సూటబుల్ అవుతుందో ఆ విత్తనంతో తయారు చేసిన సీడ్ రాఖీని మీరు మీ తోబుట్టువులకి కట్టినట్లయితే మన సాంప్రదాయాన్ని పాటించడంతో పాటు భవిష్యత్తు తరాలకి మొక్కలు నాటిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఈ రకంగా అర్థవంతమైన రాఖీ పండుగని జరుపుకోమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. సో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ వినూత్న ఐడియా మీకు నచ్చిందా? మీరు ఫాలో అవుతారు? కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీకు ఈ ఐడియా గనక నచ్చినట్లయితే.